పెన్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులోకి వదినగా రీమేక్ చేశాం. మా సంస్థలో రామారావు నటించడం అదే మొదటిసారి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నాది ఆడజన్మ, రాము సినిమాలు చేశాం. మా క్యాంటీన్ లో మిరపకాయ బజ్జీలు ఉన్నాయంటే ఎన్టీ రామారావు షూటింగ్ లో ఉన్నారని లెక్క. ఆయనకు టైం సెన్స్, డిసిప్లిన్ ఎక్కువ. ఉదయం 9 గంటలకు షూటింగ్ ఉంటే 8:30కే వచ్చేవారు. షార్ట్ బ్రేక్లప్పుడు ఫోల్డింగ్ చైర్ లో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. ఇతరుల గురించి వేరుగా ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. ఆయన డైరెక్టర్, నటుడు. డైరెక్టర్ ఎలా చెప్తే అలాగే చేసేవారు. తమిళ్లో బాగా హిట్ అయిన రామును తెలుగులో తీద్దామనుకున్నాం. ఆయన కాల్ షీట్స్ కోసం అడిగితే ఉదయం 4:30కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నాతో పాటు డైరెక్టర్ పూర్ణచంద్రరావు కూడా వచ్చారు. ఎన్టీఆర్ నాతో, శరవణన్, నేను ఒక్కో సినిమాకు ఎంత ఛార్జ్ చేస్తానో తెలుసా అని అడిగారు. మీరు ₹1,00,000 తీసుకుంటారని నాకు తెలుసండి అన్నాను. లాస్ట్ 2 సినిమాలు అంతగా ఆడలేదు. అందుకే నేను ఈ చిత్రానికి ₹90,000 మాత్రమే తీసుకుంటానని అన్నారు. అలా ఆయన రాము చిత్రానికి 40 డేస్ కాల్ షీట్స్ ఇచ్చారు. அப்புறம் 40 டேஸ் தான் உங்களுக்கு டேட் கொடுப்பேன், அந்த 40 டேஸில் நீங்கள் படத்தை முடிக்கணும்னாரு. இன்ஃபேக்ட் நாங்கள் வந்து அவருடைய கோஆபரேஷன் అయితే ఆయన చాలా బాగా సహకరించడం వల్ల 29 డేస్కే ఆయన పార్ట్ అంతా షూటింగ్ చేసేసాం. அந்த படமும் மிகப்பெரிய வெற்றி படமாக சில்வர் ஜூப்ளி போச்சு. அந்த மாதிரி ஒரு ఎన్టీఆర్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగించారు. ఆయన గురించి ఈ విధంగా మాట్లాడడం నాకెంతో సంతోషంగా ఉంది. அதுல வந்து குறிப்பிட்டு நான் சொல்ல வேண்டியது ராமாராவ். ఎన్టీఆర్ కెరీర్లో చక్కటి సినిమాగా పేరు తెచ్చుకున్న రాము చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారు.